అంటే నిర్లక్ష్యం అశ్రద్ధ తీసుకుంటుంది. అంటే ఒక చిన్న డౌట్ దర్శనం చెప్పండి సార్, చెప్పండి. మీరు అన్నట్లుగా యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీ అఫీషియల్గా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతిసారి నిర్ణయాల వెనక ఆయా ప్రభుత్వం ఆ రోజు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాల ఒత్తిడి లేకపోతే ప్రభుత్వాల హస్తం కూడా ఉంటుందనేది చర్చ. మీరు దీనికి అంగీకరిస్తారా లేదా? ఉంటుంది సార్, ప్రభుత్వాలది ఉంటుంది సార్. అయితే ఇప్పుడున్నటువంటి వీసీ గారు ప్రభుత్వం కోటి అనుబంధం ఉందా లేదా అనేటువంటి సమాచారం అనేటువంటిది క్లారిటీ రావట్లేదు సార్. సమస్య ఒక మాట చిన్నది దీంట్లో ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు చిన్న అంశాలు ఇక్కడ పిహెచ్డి సీట్ల కావచ్చు, పిహెచ్డి ఎక్స్టెన్షన్ కావచ్చు, కొన్ని మౌలిక వసతులకు సంబంధించిన విషయాల్లో ధర్నాలు జరుగుతున్న క్రమంలో అక్కడికి వీసీసుకునే నిర్ణయం ఇది ఏమన్నా ముఖ్యమంత్రి గారికి దాని సంబంధం ఉంటుందా మనం ఒకసారి ఆలోచించాలి ఇక్కడ. సరే అది వదిలేసేయండి, ఇంత పెద్ద నిర్ణయం అసలు ఆందోళనలే యూనివర్సిటీ పరిధిలో జరగకూడదు అనేటువంటి నిర్ణయానికి సంబంధించి అది పూర్తిగా అక్కడ ఉన్న ఎన్ఎస్యుఐ కానీ మేము కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, అందరు పూర్తిగా ఆపోజ్ చేస్తా ఉన్నారు. దీన్ని ఎవరు కూడా అంగీకరిస్తారు. నిన్నటి ఆ విజువల్ చూడండి, దాంట్లో అందరం ఉన్నాము. విద్యార్థి సంఘాలము, ప్రజా సంఘాలు, లెఫ్ట్ సంఘాలు, దళిత సంఘాలు, సమాజ బహుజన సంఘాలు, దర్శనం లాంటి వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు ఈ బహుశా మీకు తెలియదేమో పైన ప్రజా సంఘాల వైపు నుంచి ప్రభుత్వం ఒక మాట దయచేసి వినండి. ఇలా మేము ఏమంటాం అంటే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సందర్భం మొన్న జనవరి 26 రోజు కూడా అంబేద్కర్ యూనివర్సిటీ చెప్పాడు, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ఇలా తెలంగాణ లేదు, అవి నిర్లక్ష్యం గురిపడేవి. అక్కడి నుంచి చైతన్యవంతమైన నాయకత్వం వచ్చి ఒక విద్యార్థి నాయకులు వస్తాయి, రేపు భవిష్యత్తు మన నాయకత్వం రాగలుగుతుంది, వాళ్ళే విద్యార్థి ప్రజల పక్షం పోరాగలుగుతాయని అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేందుకు డైరెక్ట్ ఎల్బీ స్టేడియం వేదికగా మాట్లాడిన రోజే 10 ఏళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైపోయారు, ఉద్యోగాలు లేక అంత ఆగమైపోయిన విద్యార్థి తరపున ఇలా మీ అన్నలాగా వచ్చాను అని చెప్పి విద్యార్థిని వచ్చిన ప్రమాణ స్వీకారం చెప్పాడు. టీఎస్పీఎస్ ప్రక్షాళన చేశాడు. తర్వాత విద్యా కమిషన్ ఏర్పాటు చేసే మేధావులతోటి మళ్ళీ ఒక విద్యా కమిటీ అడ్వైజర్ బోర్డుని వీళ్ళు మేధావుల్ని రానిరైతే విద్యార్థులు రానిరైతే ఎవరు రానిచ్చి చెప్పి వీళ్ళు ఇవాళ మేమేమంటే ఒక మాట అండి, ఇవాళ ఇదే కేసీఆర్ గారు 100 ఏళ్ల ఉత్సవాలప్పుడు తెలంగాణ పోరాటం వల్ల వచ్చింది కదా అన్న రామూర్తి అని చెప్తుంది కదా, ఇన్ని ఉద్యమాలు చరిత్ర చెప్పింది కదా, తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీకి ఏవి కావచ్చు లేదా అన్ని యూనివర్సిటీలు కదా, ఆ యూనివర్సిటీకి ఏ ఒక్క రోజన్నా కేటీఆర్ కానీ మిగతా మంత్రులు కానీ వచ్చారా? కనీసం మా నుండి వచ్చిన బాలకృష్ణ కానీ లేకపోతే గారకిషోర్ కానీ మాట్లాడారేమన్నా? 100 ఏళ్ల ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి మా యూనివర్సిటీలో. ఆ రోజు వచ్చింది కానీ పల్లెత్తి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇలా ఇవన్నీ చరిత్రనే కదా. ఇలా అధికారం పోగానే ఉస్మానియా యూనివర్సిటీ గుర్తొస్తుంది. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొదటి స్టేట్మెంట్లు ఏమిచ్చాడు? మీ టీవీ మీద స్క్రోలింగ్ చూస్తున్నాం, ఉస్మానియా విద్యార్థి అణచివేసారు, అందరూ అణచివేసిన చెప్పిన వ్యక్తే కదా. ఇలా పార్టీ మరి తెలుస్తుంది ఎలా? రైట్ సరే కానీ ఇప్పుడు దర్శన్ గారో లేకపోతే వాళ్ళందరూ కలిసి ఏదైనా ఉద్యమానికి సంబంధించి లేకపోతే ఇంత సమస్య జరుగుతోందని విద్యాశాఖ దగ్గరికి వెళ్ళి విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుందామంటే ఆ శాఖను స్వయంగా రేవంత్ రెడ్డి గారు అట్టుపెట్టుకున్నారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి దగ్గర ఒకవేళ విద్యాశాఖ మంత్రి సపరేట్గా ఉంటే అది ఈజీ అయి ఉండేది వాళ్ళకి వెళ్ళడానికి. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమస్యలు విన్నవించుకోవాలంటే అంత ఈజీగా ఉంటుంది? ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ల కాలంలో నియామకాలు లేక, నిధులు లేక, విద్యా వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యా వ్యవస్థ ఉపాధ్యాయ పేరు మీద పాఠశాల మూసివేసి అన్ని విధ్వంసమైంది కాబట్టి ప్రత్యేకంగా ఈ విద్యార్థి నిరుద్యోగులే ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం క్రియాశీలక పాత్ర వహించాలని చెప్పి విద్యాశాఖను తన వద్దే పెట్టుకొని రాగానే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. టీఎస్పీఎస్ ప్రక్షాళన చేసి అలా సక్రమంగా ఉద్యోగాల నియామకం జరుగుతూ ఉన్నది. 55,000 ఉద్యోగాల నియామకం చేశారు. దాంతోపాటు విద్యా వ్యవస్థ సక్రమంగా డిఎస్సి వారు 12,000 ఒక ఉద్యోగాలు నియామకం చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాల వీళ్ళు మూసేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అన్నిటి ఒక్క ఉపాధ్యాయుడు, ఒక్క టీచర్ ఉన్నా కూడా, ఒక పిల్లగాడు ఉన్నా కూడా ఉంచాలని చెప్తున్నారు. ఇలా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఆ 10 ఏళ్ల కాలం ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరూ మాట్లాడతారు. 10 ఏళ్ల కాలంలో ఎందుకు గురుకులాలు నిర్మించలేకపోయారు? ఇలా కిటికీలు అవి లేవంటే ప్రభుత్వం ఇప్పుడే కదా సమీకృత గురుకులాలు ఏర్పడి మొన్న నిర్ణయం తీసుకున్నారు కదా. ఇలా అరగోపాల్ లాంటి, కోదండరామ్ లాంటి వాళ్ళని ఒక్క అడ్వైజర్ని తీసుకున్నారు. ఇలా ప్రొఫెసర్ కంచాల లాంటి వాళ్ళు వాళ్ళందరితో ఒక అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేశారు కదా. ఇలా ఎక్కడ తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో ఆ సమాజం తగ్గట్టు ఇలా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ పాలన జరుగుతూ ఉన్నది. దాన్ని ఓర్చుకోలేక వాళ్ళ ఇంటర్నల్ సమస్యల వల్ల ఇలా అధికారం పోగానే గుర్తొస్తుంది ఇలా వీళ్ళకు. ఇలా హరీష్ రావు ఇన్ని కాలంలో ఒక్కరోజు కూడా ఎందుకు రాలి అంటున్నారు. ఒక మాట లాస్ట్ మాట తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు సంఘటన ఉస్మానియా కేంద్రం డిస్కషన్ జరుగుతూ ఉన్నది కదా. 10 ఏళ్ల కాలంలో 1300 పైచీలకు పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇలా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు ఒక్క నియామకం ఎందుకు చేపట్టలేకపోయారు ఇలా వీళ్ళు? ఇలా ఎందుకు చేయలేకపోయారు? ఇలా విధ్వంసం చేసి మొత్తం ఆగం పట్టించేలా కూర్చొని ఇలా వచ్చి మాట్లాడుతూ నమ్మక స్థితిలో ఉంది. ఇలా కేటీఆర్ ఒక్కరోజన ఇదే కేసీఆర్ గారు మా ఉస్మానియా గురించి ఎప్పుడు మాట్లాడాడు? అధికారం పోయిన తర్వాత ఒకరోజు కరెంట్ వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి, ఫేక్ సర్కులర్ క్రియేట్ చేసి ఆ రోజు స్పందిస్తాయి ట్విట్టర్లో.
Okay. ఇలా అధికారం పోగానే ఉస్మానియా విద్యార్థులు గుర్తొస్తారు సరే కదా. విద్యాశాఖ పక్కన పెడదాం. ఇప్పుడు హోంశాఖ మీ చేతిలో ఉంది. హోంశాఖను ఆయన స్వయంగా చేతిలో పెట్టుకుని పాపం వాళ్ళందరినీ కొట్టించి తీసుకెళ్లి జైల్లో వేసి ఎక్కడ కొట్టలేదు, అన్నగారు అన్నట్టు కొట్టుడు ఏం లేదు. స్వతంత్రంగా అందరూ బయటకు వచ్చారు. ఇలా అటానమస్ బాడీ ఉస్మానియా ఇలా అట్లా అంటే తెలంగాణ ఉద్యమం ఇంత చరిత్ర చెప్తున్నాం కదా. తెలంగాణ ఉద్యమం జరిగితే అప్పుడు ఉస్మానియా కేంద్రంగా ఉద్యమాలు జరిగిన ఎవరు జరిగింది, అప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఎవరు? ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. మరి ఆ రోజు కూడా అణచివేయబడడం జరిగింది కదా. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఉద్యమాలు చేసే ప్రజాస్వామ్యబద్ధంగా అన్నిటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ లిబరల్ గా ఉంటారని చెప్తా ఉన్నారు. ఏమనేది ఏంటంటే పార్టీల మధ్య ఇప్పుడు కాంగ్రెసా టీఆర్ఎస్ఆ ఈ పార్టీల మధ్య డిస్కషన్ అనేటువంటిది అంటే మా ఉద్దేశంతో ఒక బహుజనవాదిగా ఒక డిబిఎస్ఏగా దీన్ని ఏంటంటే సార్ దీన్ని కూడా రాజకీయం చేద్దాం అనుకోవడం, ఇటు టీఆర్ఎస్ చేద్దాం అనుకోవడమా, కాంగ్రెసా ఇంకో పార్టీయా అంటే ఏంటంటే ఇది యూనివర్సిటీకి సంబంధించిన అంశాన్ని ఇటు పార్టీ వైజ్ అంటే అట్లా అంటే దర్శన్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. సార్ ఇప్పుడు విద్యార్థుల సమస్యల గురించి లేకపోతే ఇతర సమస్యల గురించి మీరు పోరాడండి, విద్యార్థులు పోరాడండి, ఏ తప్పలేదు. కానీ రాజకీయ నాయకులు ఏదైనా పిలుపునిస్తే దాన్ని అందుకొని విద్యార్థులు ఉద్యమాలు చేయడమో లేకపోతే దానికి సపోర్ట్ గా ఏదైనా చేయడం అసలు విద్యార్థుల వైపు నుంచి కూడా ఇది కూడా ఎంతవరకు అంటే ముఖ్యంగా ఏంటంటే సార్ ఇది రాజకీయ నాయకులు ఎవరన్నా పిలుపునిస్తే విద్యార్థులు వెళ్తున్నారు అనే ప్రతిపాదన అంటున్నారు కదా సార్. ఉస్మానియా యూనివర్సిటీ సార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఏంటి సార్? విశ్వవిద్యాలయం అంటేనే విశ్వానికి విద్యాలయము అంటే సమస్త జ్ఞానము ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. ఎందుకు ఉస్మానియా నుంచి అంటే నేను ఆల్రెడీ మళ్ళీ చెప్పాను సార్, ఇక్కడ చైతన్యం ఉంది సార్. ఇక్కడ నార్త్లో ఎక్కడ ఉద్యమం జరగలే, తెలంగాణలో ఉద్యమం జరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఉస్మానియా వేదిక అయింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి, ఉద్యమానికి ఊపిరిలూదింది సార్. ఈ విద్యార్థుల పోరాట ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి తెలంగాణ కోసం జిల్లా నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరు నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి. అటు ఇటు తిరుగుతున్నా చెప్పండి సార్. నేను అడిగిందే రాజకీయ నాయకులు పిలుపునిస్తే విద్యార్థులు సపోర్ట్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు విద్యార్థులు యూనివర్సిటీ సమస్యలు ఉంటేనో లేకపోతే ఇతర సమస్యలు ఉంటే పోరాడండి, తప్పులేదు, అది వాళ్ళ హక్కు కూడా. బయట సమస్యల గురించి రాజకీయ పార్టీలు పిలుపునిస్తారో లేకపోతే ఎవరైనా పిలుపునిస్తే వెళ్ళడం ఎంతవరకు అంటే ముఖ్యంగా ఏంటంటే యూనివర్సిటీ అంటేనే సోషల్ సైన్స్ చదువుకున్న విద్యార్థులుగా అంటే యూనివర్సిటీలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా స్పందించే గుణం యూనివర్సిటీకి ఉంటుంది సార్. ప్రజా సమస్యల మీద ఉస్మానియా యూనివర్సిటీ అనేక ప్రజా సమస్యలు సార్, ముఖ్యంగా మహిళల మీద అత్యాచార జరిగినప్పుడు ఉస్మానియా గొంతెత్తింది. రెండో సార్, భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే కేసీఆర్ గారు గతంలో ఒక ప్రకటన చేశారు. ఆ క్రమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడింది, సరైంది కాదు అని చెప్పేసి చెప్పింది. అట్రాసిటీ కేసు విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడింది. అదే ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఎక్కడ అన్యాయం జరిగినా దేశంలో మహిళల పక్షాన బాధితుల పక్షాన సత్యం వైపు రీసెంట్గా అమృత ప్రణయ్ల కుల వివక్షతోటి అంటే కుల అహంకారంతో ప్రణయ్ గారిని అతి దారుణంగా